అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కాల్పులకు పాల్పడిన దుండగులు తిరుమలగిరి నుంచి ఆటోలో షామీర్పేట వరకు వెళ్లినట్లు గుర్తించారు. అక్కడి నుంచి గజ్వేల్ వరకు షేరింగ్ ఆటోలో వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. గజ్వేల్ నుంచి ఆదిలాబాద్ వరకు లారీలో ప్రయాణించినట్లు గుర్తించారు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బీహార్కు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. దోపిడీ కాల్పులకు పాల్పడింది అమిత్, మనీష్లుగా పోలీసులు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు బీదర్, హైదరాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటికే పోలీసులు బీహార్తో పాటు జార్ఖండ్కు చేరుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పోలీసుల దర్యాప్తుని ముమ్మరం చేశారు. ఈ కాల్పులు జరిపిన అనంతరం ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుకొని అక్కడి నుంచి కూడా తెలంగాణ దాటి పక్క రాష్ట్రానికి ఎలా వెళ్లారు అనే దానిపై కూడా పూర్తిగా పోలీసుల రూట్ మ్యాప్ అంతా కూడా సేకరించినట్టుగా తెలుస్తోంది. ఈ కాల్పులు జరిపిన తర్వాత వీళ్ళు ఒక ప్రైవేట్ ఆటో తీసుకొని అక్కడి నుంచి నుమాయిష్ ఎగ్జిబిషన్ సందర్భంగా వందలాది ఆటోలు రోడ్డు పైన ఉండడంతో కొంత కన్ఫ్యూజన్ గా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొంత ఆలస్యమైంది. అనంతరం వీళ్ళు నాంపల్లి నుంచి మొదలుకొని తిరుమలగిరి మీదుగా షామీర్పేట వరకు ఈ దుండగులు ఆటోలో వెళ్లారు అన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. షామీర్పేట నుంచి గజ్వేల్ వరకు షేరింగ్ ఆటోల్లో ఈ దుండగులు ప్రయాణం చేశారు అన్నట్టు కూడా రూట్ మ్యాప్ అంతా కూడా పోలీసులు ఎవిడెన్స్ కిందకి సేకరించడం జరిగింది. తర్వాత గజ్వేల్ నుంచి ఆదిలాబాద్ కు లారీలో ప్రయాణించినట్టుగా కూడా పోలీసులు గుర్తించి ఈ లారీ, ఈ ఆటో, హైదరాబాద్ లో షేరింగ్ ఆటో వీటన్నిటికి సంబంధించి నెంబర్లను సేకరించి వాళ్ళు ఏదైనా బెదిరించి బలవంతంగా వాటిలో ఎక్కి వెళ్లారా లేదా రొటీన్ గా వెళ్లేటువంటి ప్రయాణికుల్లాగే డబ్బులు ఇచ్చి వెళ్లారా అనే కోణంలో కూడా అధికారులు అన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. వాళ్ళ చేతిలో బ్యాగులు ఉన్నాయా, ఏ కలర్ బ్యాగులు ఉన్నాయి, వీరు ఎలా ఉన్నారు, వాళ్ళ చేతిలో పిస్టల్స్ కానీ ఇంకెవరైనా మారణాయుధాలు కానీ కలిగి ఉన్నాయా అనే దానిపై కూడా పోలీసులు ఈ ప్రయాణించినటువంటి డ్రైవర్లని సైతం గుర్తించి వారందరినీ కూడా క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తిరిగి ఆదిలాబాద్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా వీళ్ళు బీహార్ వెళ్లినట్టుగా కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ అఫ్జల్గంజ్ లో జరిపినటువంటి కాల్పుల కేసులో ఇద్దరు ప్రధాన నిందితులుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకరు అమిత్, రెండో వ్యక్తి మనీష్. ఈ ఇద్దరే అటు బీదర్ లో ఏటీఎం సెంటర్ పైన దాడి చేసి అక్కడ 96 లక్షలకు చెందినటువంటి నగదు పెట్టెతో సహా వీరు బైక్ పైన హైదరాబాద్ చేరుకొని ఇక్కడ నుంచి రాయచూరు వెళ్లేటువంటి ప్రయత్నంలో జరగగా అక్కడ రోషన్ ట్రావెల్స్ కి చెందినటువంటి ఏజెంట్ ఆ బ్యాగులని తనిఖీలు చేయడంతో ఈ బండారం అంతా బయటకు వచ్చింది. ఈ కాల్పులు జరపాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటూ కూడా ఇప్పటికే బీదర్ వైపుగా వెళ్లినట్టుగా కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉండడంతో పోలీసులు అక్కడ బీదర్ పోలీసులకు సహాయం తీసుకొని జాయింట్ ఆపరేషన్ కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పటికే జార్ఖండ్, బీహార్ కి హైదరాబాద్ పోలీసులు చేరుకొని ఏ క్షణంలో వీళ్ళు కనిపించినా ఇప్పటికే వాళ్ళు వేసినటువంటి దుస్తులు, వాళ్ళ వేషధారణ, వాళ్ళ ప్రవర్తన అంతా కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డు ఉన్నాయి కాబట్టి పోలీసులు వారిని ఏ క్షణంలోనైనా అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి కూడా హైదరాబాద్ తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కొన్ని మారణాయుధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి పోలీసులు పట్టుకోవడానికి వెళ్తే తిరిగి కాల్పులు జరిపి లేదా కత్తులతో దాడి చేసేటువంటి సాహసం చేసేటువంటి వ్యక్తులు కాబట్టి ఏ ఇన్సిడెంట్ నమోదు అవ్వకుండా తిరిగి పోలీసుల పైన ఎలాంటి నష్టం జరగకుండా చాకచక్యంగా పోలీసులు ప్రయాణతకరంగా ఇద్దరు నిందితులు పట్టుకునేందుకు మాత్రం భారీ స్కెచ్ వేసినట్టుగా తెలుస్తోంది. స్పందన.